రాబోయే 10 ఏళ్లలో తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి దాదాపు 8,000 కోట్లను ఖర్చు చేసేందుకు తెలంగాణలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. మంచిర్యాలలో నేటి నుంచి వందే భారత్ హాల్టింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన సందర్భంగా మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండి సంజయ్తో పాటు రాష్ట్ర మంత్రి జి వివేక్, స్థానిక ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే అంజిరెడ్డి జెండా ఊపి వందే భారత్ రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. మోదీ పాలనలో రైల్వే వ్యవస్థ రూపురేఖలే మారిపోయాయని, గత 10 ఏళ్లలో ఒక తెలంగాణలోనే రైల్వేల అభివృద్ధి కోసం 42,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని బండి సంజయ్ చెప్పారు. భారతీయ రైల్వే చరిత్రలో వందే భారత్ విప్లవం సృష్టిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా 150 వందే భారత్ రైళ్ల ద్వారా ఇప్పటి వరకు 3 కోట్ల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, అతి త్వరలోనే మరో 2 వందే భారత్ రైళ్లు రాబోతున్నాయని ప్రకటించారు. సికింద్రాబాద్ నుంచి పూణే వరకు, హైదరాబాద్ నుంచి నాందేడ్ వరకు కొత్త వందే భారత్ రైళ్లను నడపాలని ప్రతిపాదన రెడీ అయ్యేదన్నట్టు తెలిపారు. త్వరలోనే రైల్వే మంత్రిత్వ శాఖ సానుకూల నిర్ణయం తీసుకోబోతుందని బండి సంజయ్ వెల్లడించారు. భారతీయ రైల్వే శాఖలో వందే భారత్ అనేది ఒక చరిత్ర సృష్టించింది. దేశవ్యాప్తంగా ఇంత డిమాండ్ రైల్వే వందే భారత్ డిమాండ్ అంటే దేశవ్యాప్తంగా 150 వందే భారత్ రైళ్లను 2019 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో మనం ప్రారంభించడం జరిగింది. 16 బోగీలు ఉంటుంది. అది ఒక్క రైలు, ఒక వందే భారత్ ట్రైన్ తయారీ అంటే 130 కోట్ల అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 5 వందే భారత్ ట్రైన్స్ నడుపుతున్నాం మనం. 5 అతి త్వరలోనే హైదరాబాద్ నుంచి పూణే, హైదరాబాద్ నుంచి నాందేడ్ ఇంకా 2 వందే భారత్ కూడా మనం ప్రారంభించబోతున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా. కాబట్టి గతంలో బీఆర్ఎస్ పార్టీ సహకరించకపోవడం వలన, బీఆర్ఎస్ పార్టీకి ఆలోచన లేకపోవడం వలన, బీఆర్ఎస్ పార్టీ కూడా మోడీ గారిని ప్రతిసారి తిట్టి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించి కేవలం విమర్శలకే పరిమితం కావడం వలన తెలంగాణ రాష్ట్రం ఎంత నష్టపోయిందో తెలంగాణ సమాజం ఆలోచించే